బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రకు ఎంపీ ఈటెల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ లక్ష్యాలను సాధించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల మీద ఉందన్నారు. తనకు ఆయనతో చాలా రోజుల నుంచి మంచి స్నేహం ఉందని, చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల్లో కలిసి పనిచేశామన్నారు. సౌమ్యుడు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్త అని, అనేక విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నేత రామచంద్రరావు అని కొనియాడారు. శాసనమండలిలో తాము మంత్రులుగా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్సీగా ఉండి చాలా గొప్ప పాత్ర నిర్వహించారన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో ముందు భాగంలో ఉంటారని ఆకాంక్షించారు. తాము సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా అన్ని విషయాలు చెప్పిండ్రు. మనందరి కర్తవ్యం, యావత్ తెలంగాణ జాతి మన పట్ల ఏం కోరుకుంటుందో రవివరంగా చెప్పింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద, నాయకుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి రామచంద్రరావు గారు నాకంటే చాలా పెద్దవారు, కానీ మాకు వారికి పార్టీకి రాకముందు కూడా అనేక సంవత్సరాలుగా మాకు మిత్రత్వం ఉంది. మా అన్నతో పాటుగా ఎప్పుడు పోతూ ఉంటాం. మా అన్నకు బాగా పరిచయస్తులు. చదువుకున్నప్పుడు కూడా వారు ఏబీపీలో పనిచేస్తే మేము చిన్నప్పుడు పీడిఎస్లో ఉన్నాం, కేశవరావు హై స్కూల్లో. ఇవాళ వారి గురించి ఒక 30-35 ఏళ్ళుగా నేను దగ్గర నుంచి చూస్తాను కాబట్టి సౌమ్యుడిగా, అనేక విషయాల పట్ల సమగ్రమైనటువంటి అభివృద్ధి ఉన్న నాయకుడిగా, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తగా వారిని నేను చూస్తా ఉన్నా. వారు శాసన మండలిలో వారి పాత్ర ఒక్కరే ఎమ్మెల్సీ ఉండే, మేము మంత్రులుగా ఉంటుంటే అప్పుడు వారు నిర్వహించిన పాత్ర ఎంత గొప్పగా ఉందో మేము ప్రశంసిస్తూ ఉంటుంది. వారు కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా ముందు భాగం నిలుస్తారని, మేమందరం కూడా వారికి సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కిషన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా అన్ని విషయాలు చెప్పిండ్రు. మనందరి కర్తవ్యం, యావత్ తెలంగాణ జాతి మన పట్ల ఏం కోరుకుంటుందో రవివరంగా చెప్పింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద, నాయకుడి మీద